హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్ఆర్బికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూద్దాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. డెఫినెట్గా 1 మార్క్ అయితే 100% ఎగ్జామ్కి అయితే ఉంటుంది. అది ఏ షిఫ్ట్లోనైనా రావచ్చు. సో ఆర్ఆర్బి ఏఎల్పి అయినా, టెక్నీషియన్ అయినా, గ్రూప్ డి అయినా, ఎన్టీపీసీ అయినా, ఆర్పిఎఫ్ అయినా సరే, అది ఎస్ఐ కానిస్టేబుల్లోనైనా ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్స్ వచ్చేసరికి ఇది ఇన్వెన్షన్ సంబంధించి టాపిక్. సో ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీస్ నుంచి ఒక్క క్వశ్చన్ అయినా సరే డెఫినెట్గా ఇస్తారు. అది లేకుండా క్వశ్చన్ పేపర్ మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే ఎగ్జామ్స్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నాం అన్న వాళ్ళకి రైల్వే గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. సో టెలిగ్రామ్ గ్రూప్, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో పీడిఎఫ్లు కానీ, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా టాపిక్లోకి వద్దాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్, ఏ బల్బ్ ఫిల్మెంట్ ఈజ్ మేడ్ ఆఫ్ ఏ డాష్ మెటల్ విచ్ డాష్ మెల్టింగ్ పాయింట్. ఆన్సర్ ఏంటంటే ఫిల్మెంట్ అనేది ఏ మెటల్ అంటే స్ట్రాంగ్ మెటల్తో తయారు చేస్తారు. విత్ హై మెల్టింగ్ పాయింట్ అంటే త్వరగా మెల్ట్ అవ్వకుండా ఉండేలాగా హై మెల్టింగ్ పాయింట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఏ బల్బ్ ఫిల్మెంట్ ఈజ్ మేడ్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ మెటల్ విత్ హై మెల్టింగ్ పాయింట్. ద ఫిల్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ టంగ్స్టన్. ఇది దగ్గర ఒక 100 టైమ్స్ ఇంకా ఎక్కువ అడిగి ఉంటారు ఈ క్వశ్చన్. ఫిల్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ అని. సో దేంతో తయారు చేస్తారు? టంగ్స్టన్. గుర్తుపెట్టుకోండి, ఇది టంగ్స్టన్. బికాజ్ ఇట్ హ్యాస్ సమ్ అమేజింగ్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ ది హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఎన్ని డిగ్రీ సెల్సియస్ అని అడుగుతారు. టంగ్స్టన్ అనేది మెల్టింగ్ పాయింట్ ఎన్ని డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇది మెల్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఇది 34,220 డిగ్రీ సెల్సియస్ దగ్గర హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అనమాట అది. సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్లో ఎన్ని బిట్స్ నేర్చుకుంటున్నామో చూడండి. ఫిల్మెంట్, ఎలక్ట్రిక్ బల్బ్ ఫిల్మెంట్ దేంతో తయారు చేస్తారంటే టంగ్స్టన్తో తయారు చేస్తారు. దీని యొక్క మెల్టింగ్ పాయింట్, హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 34,220 డిగ్రీ సెల్సియస్. లోయెస్ట్ వేపర్ ప్రెజర్ అండ్ గ్రేటెస్ట్ టెన్సైల్ స్ట్రెంగ్త్. ఇది స్ట్రెంగ్త్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇది. సో లోయెస్ట్ వేపర్ ప్రెజర్ అండ్ గ్రేటెస్ట్ టెన్సైల్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ బ్లడ్ ప్రెజర్. మన బీపీ వస్తుంది. సో మన బీపీని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి స్పిగ్మోమోనోమీటర్. స్పిగ్మోమోనోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ బ్లడ్ ప్రెజర్, టిపికలీ కన్సిడర్ ఆఫ్ an inflatable rubber cup with applied at the arm and connected to the column of mercury. ఇది చాలా ఇంపార్టెంట్. మనం బీపీ చెక్ చేసేటప్పుడు మనకి ఒక గ్రీన్గా ఒక బాల్లా ఉంటుంది. పుష్ చేస్తుంటే మనకి స్కేల్లో ఒక బబుల్ లాగా పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. అది ఏంటి అని అడుగుతారు. అది మెర్క్యూరీ అనమాట అది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అది మెర్క్యూరీ. అండ్ అదే కాదు, మనం ఓల్డ్ టెంపరేచర్స్ మెజర్ చేయడానికి కూడా మనకి మెర్క్యూరీ యూజ్ చేసి టెంపరేచర్స్ మెజర్ చేసేవారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ ఇచ్చారు పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఎలక్ట్రిక్ బల్బ్ థామస్ ఆల్వా ఎడిసన్, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వచ్చేసరికి ఎడ్వర్డ్ జెన్నర్, టెలిఫోన్ జాన్ లోగి బర్డ్. సో ఇందులో కరెక్ట్ కానిది ఏంటి అంటే టెలిఫోన్ కనిపెట్టింది గ్రహం బెల్. సో
రివైడ్ గడ్డి కూడా కరెక్ట్. సో దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూద్దాం. ఇక్కడ టెలిఫోన్ గ్రహం బెల్, టెలివిజన్ జాన్ లోగి బర్డ్, పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఎలక్ట్రిక్ బల్బ్ థామస్ ఆల్వా ఎడిసన్, స్మాల్ పాక్స్ ఎడ్వర్డ్ జర్నర్, కంప్యూటర్ కనిపెట్టింది చార్లెస్ బాబేజ్. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ బార్న్ స్కాటిష్ ఇన్వెంటర్ pioneered the development of the cash machine, also called as automated teller machine. సో ఇక్కడ మన క్వశ్చన్లోనే ఒక బిట్ మనకి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఏటీఎం ఫుల్ ఫామ్ ఏంటి అని అడగచ్చు. ఏటీఎం ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎనీ టైం మనీ అని అనుకోవచ్చు, చాలామంది అనుకుంటారు. సో ఆటోమేటెడ్ గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్ అనేది కూడా ఆప్షన్ ఇవ్వచ్చు, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. సో ఇది ఎవరు కనిపెట్టారు అని అడుగుతున్నారు. క్యాష్ మిషన్ ఆన్సర్ జాన్ షెపర్డ్ బెరాన్. ఓకే, జాన్ షెపర్డ్ బెరాన్. ఇతను ఇండియన్ బార్న్ బ్రిటిష్ ఇన్వెంటర్ అనమాట. సో ఇతను వాజ్ ఎ ఇండియన్ బార్న్ బ్రిటిష్ ఇన్వెంటర్ హూ లీడ్ ది టర్మ్స్ దట్ ఇన్స్టాల్ ది ఫస్ట్ క్యాష్ మిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, which of the following was discovered by Henry Becquerel? Answer radioactivity. రేడియోయాక్టివిటీని కనిపెట్టింది ఎవరు అంటే హెన్రీ. ఓకే, సో ఎప్పుడు కనిపెట్టారంటే 1896. సో ఇతను ఒక ఫ్రెంచ్ ఫిజిసిస్ట్. ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఫిజిక్స్లో. ఎప్పుడు వచ్చింది అంటే 1903. So he was studying the properties of X-rays when he discovered radioactivity. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో హెన్రీ అనే అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అది రేడియో యాక్టివిటీ అనేదాన్ని కనిపెట్టారు, ఎక్స్రేస్ మీద స్టడీ చేశారు. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైస్ డిడ్ డాగ్లస్ యాంగిల్బర్ట్ ఇన్వెంటెడ్? సో ఇది 2021 ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసరికి కంప్యూటర్ మౌస్. సో కంప్యూటర్ మౌస్ కనిపెట్టింది ఎవరు అని అడిగితే ఇది. ఒకసారి ఇన్వెన్షన్స్ చూద్దాం. కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు అంటే ప్రీవియస్గా మనం చూసాం చార్లెస్ బాబేజ్. కంప్యూటర్ మౌస్ కనిపెట్టింది ఎవరు? డాగ్లస్ యాంగిల్బర్ట్. ఓకే, యూఎస్బి పోర్ట్ కనిపెట్టింది ఎవరు? యూఎస్బి ఫుల్ ఫామ్ ఏంటి? యూనివర్సల్ సీరియల్ బస్. సో యూఎస్బి పోర్ట్ కనిపెట్టింది ఎవరు అంటే అజయ్ భట్. నెక్స్ట్ కాంపాక్ట్ డిస్క్, సిడీలు తెలుసు కదా, సిడి కాంపాక్ట్ డిస్క్, జేమ్స్ రసూల్. ఇది చాలా ఇంపార్టెంట్. కాంపాక్ట్ డిస్క్ కనిపెట్టింది ఎవరు అంటే జేమ్స్ రసూల్. అండ్ హూ ఇన్వెంటెడ్ ది మోడర్న్ మెర్క్యూరీ థర్మోమీటర్ విత్ ఏ స్టాండర్డ్ స్కేల్? ఇందాక మనం చూసాం. సో మనకి థర్మోమీటర్లో కూడా మనకి ఏది యూజ్ చేస్తారు? థర్మోమీటర్ అంటే మనం బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి థర్మోమీటర్ ఏం యూజ్ చేస్తారు? మెర్క్యూరీ యూజ్ చేస్తారు. సో ఎవరు మోడర్న్ మెర్క్యూరీ థర్మోమీటర్ కనిపెట్టారు అని అడుగుతున్నారు. డానియల్ గాబ్రియల్ ఫారెన్ హీట్. సో మనకి టెంపరేచర్ అనేసరికి సెల్సియస్, ఫారెన్ హీట్ అని ఉంటాయి. సో సెల్సియస్కి ఫారెన్ హీట్కి సమ్ వేరియేషన్ అనేది ఉంటుంది. తర్వాత కెల్విన్స్లో కూడా మనం మెజర్ చేస్తాం. సో టెంపరేచర్ అనేది కానీ మనకి సెల్సియస్, ఫారెన్ హీట్ అండ్ కెల్విన్స్. సో థర్మోమీటర్ అంటే మెర్క్యూరీ థర్మోమీటర్ అనేసరికి మనకి ఫారెన్ హీట్ అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి, ఎందుకంటే మనకి ఈజీగా గుర్తుండే విధంగా. ఓకే, నెక్స్ట్ ద ఫినామినా ఆఫ్ dispersion of light into its 7 constant colors was discovered by Dash in 1666. మనకి రెయిన్బో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి. అదేవిధంగా
ప్రిజం నుంచి కూడా 7 కలర్స్ అనేది రిలీజ్ అవుతాయి. అలాగే ఈ ఫినామినా అంటే ఒక లైట్ నుంచి 7 కలర్స్ కాన్స్టెంట్ కలర్స్ ఇలా వస్తాయి అని డిస్కవర్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఇది ఎప్పుడు కనిపెట్టారు అంటే 1666. సో న్యూటన్ అనే అతను, ఐసాక్ న్యూటన్ అనే అతను 1666లో ది ఫినామినా ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒకవేళ అడిగినా నెక్స్ట్ కన్ఫ్యూజ్గా అడిగినా డిస్పర్షన్ ఆఫ్ లైట్ అని అడుగుతారు. సో డిస్పర్షన్ ఆఫ్ లైట్ అయినా 7 కలర్స్ అన్నా ఇలాంటి ఏమైనా సరే న్యూటన్ కనిపెట్టారు. సో 1666లో. సో ఇక్కడ ఇచ్చారు, స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ 7 కాన్స్టెంట్ కలర్స్ when it passed through glass prism is called dispersion of white light. The various colors seen, ఏ కలర్స్ ఉంటాయి అంటే విబ్ గయార్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. విబ్ గయార్ అంటే వి అంటే వైలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జి అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్ అండ్ ఆర్ అంటే రెడ్. సో ఇదే సీక్వెన్స్ అనమాట, వేరే సీక్వెన్స్ ఏ ఉండదు. సో మీరు మరి వేరే విధంగా గుర్తుపెట్టుకోవద్దు. విబ్ గయార్ దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది 7 కలర్స్. ఎక్స్రే వర్ డిస్కవర్డ్ బై, ఎక్స్రే ఎవరు కనిపెట్టారు? రాంట్జెన్, రాంట్జెన్. సో రిమైనింగ్ కూడా చూద్దాం. మార్కోని, రేడియో కమ్యూనికేషన్. హెన్రీ బెక్కెరెల్, రేడియో యాక్టివిటీ. ఇందాక చూసాం హెన్రీ గురించి, రేడియో యాక్టివిటీ. న్యూటన్ ఏం చేశారు, ఏం కనుక్కున్నారు? గ్రావిటీ. సో మనం న్యూటన్ అనేసరికి న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా గుర్తు రావాలి. న్యూటన్ ఫస్ట్ లా అంటే మూమెంటమ్ ఆఫ్, న్యూటన్ ఫస్ట్ లా అంటే ఇనర్షియా, మెయిన్ ఇనర్షియా. న్యూటన్ సెకండ్ లా అంటే మూమెంటమ్, F=ma. న్యూటన్స్ థర్డ్ లా మనం ఇచ్చే రియాక్షన్కి సేమ్ ఆపోజిట్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫార్ములేటెడ్ ద ఈక్వేషన్ E=mc²? మనం ఇప్పుడు మిసైల్స్ కానీ అణు ఆయుధాలు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము అంటే E=mc² అనే ఫార్ములాతోనే చేయటం జరుగుతుంది. సో ఇది ఎవరు కనిపెట్టారంటే న్యూటన్ అనే అతను కనిపెట్టారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, న్యూటన్ కాదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే అతను E=mc² అనేది సూత్రాన్ని కనిపెట్టారు. ఇది ఎనర్జీ మాస్ ఈక్వేషన్ ఇస్ డిసైడ్ టు రిలేషన్షిప్ బిట్వీన్ మాస్ అండ్ ఎనర్జీ. ఇది ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా కానీ మనకి ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ యొక్క ఫార్ములా మీదే మనకి మిసైల్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కనిపెట్టడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. E=mc² అనగానే మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే అతను గుర్తుకు రావాలి. హూ డెవలప్డ్ ది యూవి స్పెక్ట్రోమీటర్ మెజర్స్ ఓజోన్ ఇన్ ద అట్మాస్ఫియర్. యూవి అంటే అల్ట్రావైలెట్. ఆన్సర్ వచ్చేసరికి ప్రొఫెసర్ జేఎంబి డాబ్సన్. సో ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవడానికి మెయిన్ కారణం ఏమిటి అని అడగచ్చు. క్లోరోఫ్లోరోకార్బన్, సిఎఫ్సి గ్యాస్ అనమాట అది. సో అక్కడ నుంచి ఓజోన్ లేయర్ హోల్ కన్నం పడితే భూమికి ఏ కిరణాలు అంటే ఏ వాయువులు వస్తాయంటే అల్ట్రా వైలెట్ రేస్ అనేది కిందకి భూమి మీదకి వస్తాయి. దానివల్ల ఏమి ఎఫెక్ట్ అవుతాయి అంటే స్కిన్ క్యాన్సర్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులోనే ఒక 3-4 బిట్స్ ఉన్నాయి మనకి. ఓజోన్ లేయర్ ఫార్ములా ఏంటి? O3 ఉంటుంది. దీన్ని కనిపెట్టింది ఎవరు అంటే జేఎంబి డాబ్సన్. నెక్స్ట్ ఇది ఏ విధంగా కన్నం పడే అవకాశం ఉంది అంటే క్లోరోఫ్లోరోకార్బన్ గ్యాస్ వల్ల మోస్ట్లీ డ్యామేజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఏ రేస్ డ్యామేజ్ అయితే ఏ రేస్ భూమి మీద కుదురుతుంది అంటే అల్ట్రా వైలెట్ రేస్. సో దీనివల్ల మనుషులకి ఏమి సంభవిస్తుంది అంటే
స్కిన్ క్యాన్సర్ సంభవిస్తాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఇన్వెంటెడ్ బై అలెగ్జాండర్ గ్రహం బెల్? మనం ఫస్టే చూసాం ఈ బిట్. అలెగ్జాండర్ గ్రహం బెల్ అంటే మనకు టెలిఫోన్ అని గుర్తు రావాలి. బల్బ్ అంటే థామస్ అల్వా ఎడిసన్ అని గుర్తు రావాలి. ఇక్కడ అదే ఇచ్చారు. ఏ పార్ట్ ఆఫ్ ఇస్ ఆల్సో క్రియేటెడ్ ఫ్రమ్ ఇన్వెంటింగ్ ఆప్టికల్ ఫైబర్ సిస్టమ్. గ్రహం బెల్ ఆప్టికల్ ఫైబర్ సిస్టమ్ని కూడా కనిపెట్టారు. అంటే ఫోటో ఫోన్ బెల్స్ అండ్ డెసిబల్ యూనిట్స్ ఎట్సెట్రా. అండ్ ఎడిసన్ ఇన్వెంటెడ్ బల్బ్స్ అండ్ జేమ్స్ వాట్ ఇన్వెన్షన్ స్టీమ్ ఇంజిన్. ఇది చాలా ఇంపార్టెంట్. స్టీమ్ ఇంజిన్ కనిపెట్టింది ఎవరు అని అడుగుతారు. సో స్టీమ్ ఇంజిన్ కనిపెట్టింది జేమ్స్ వాట్. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేర్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ దట్ ఇన్వెంటెడ్ ది అటామిక్ బాంబ్? సో అటమ్ బాంబ్ సంబంధించి ఎవరు మెయిన్ ఇదేంటంటే జూలియస్ ఓపెన్హైమర్. Atomic bomb is mainly based on the nuclear fission process. అటామిక్ బాంబ్ అనేది ఏ ప్రాసెస్ అని అడుగుతారు. ఇక్కడ రెండు ఉన్నాయి, న్యూక్లియర్ ఫ్యూజన్ ఉంది, న్యూక్లియర్ ఫిజన్ ఉంది. అటామిక్ బాంబ్ అనేసరికి మనకి న్యూక్లియర్ ఫిజన్ అనేది గుర్తుకు రావాలి. నెక్స్ట్ థామస్ గిల్ఫర్డ్ ఆల్బర్ట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇన్వెన్షన్. సో ఏం కనిపెట్టారో చూద్దాం. ఇక్కడ మనకి ఇన్వెన్షన్ సిస్టర్ థామస్ క్లిఫర్డ్ ఆల్బర్ట్ అనేది క్లినికల్ థర్మోమీటర్. మీకు థర్మోమీటర్ అనేసరికి ఇందాక మనకి మెర్క్యూరీ థర్మోమీటర్ అనేసరికి మనకి బాగా గుర్తొచ్చేది ఎవరు గుర్తు రావాలి? ఫారెన్ హీట్ అనే అతను గుర్తు రావాలి. క్లినికల్ థర్మోమీటర్ అనే గుర్తు వచ్చేసరికి థామస్ క్లీ గుర్తుపెట్టుకోండి. క్లినికల్ థర్మోమీటర్ అనేసరికి క్లిఫర్డ్ ఆల్బర్ట్. నెక్స్ట్ ఓకే, స్టెథోస్కోప్ ఎవరు కనిపెట్టారు అంటే రేనీ లినిక్. స్టెథోస్కోప్ రేనీ లినిక్. ఎక్స్రే మిషన్ కనిపెట్టింది ఎవరు అంటే రాంట్జెన్. ఇందాక ఎక్స్రేని కనిపెట్టింది ఎవరు అడిగాం కదా, రాంట్జెన్. సేమ్ అతనే ఇది కూడా. అండ్ ఆంటోనియో మెక్ రిలేటెడ్ టు ఇన్వెన్షన్స్ ఆఫ్ టెలిఫోన్. ఓకే, నెక్స్ట్ ద ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏసీ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ ఇన్వెంటెడ్ బై, ఆన్సర్ ఈజ్ నికోలా టెస్లా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్టర్నేటివ్ కరెంట్ ఎవరు కనిపెట్టారంటే నికోలా టెస్లా. ఇది ఇంకోసారి చూద్దాం. ఆల్టర్నేటివ్ కరెంట్ నికోలా టెస్లా, గ్రామ్ఫోన్ థామస్ ఎడిసన్, లా ఆఫ్ గ్రావిటీ న్యూటన్, జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎఫెక్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఎక్స్రేస్ రాంట్జెన్, సూపర్ కండక్టివిటీ జాన్ బెర్డెన్, రాడార్ రాబర్ట్ వాట్సన్ వాట్. ఇవి చూడండి చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ పెట్రోల్ పవర్డ్ కార్ ఇంజన్ వాజ్ పుల్డ్ బై కార్ల్ బెంజ్. మనం అందరికీ గుర్తుంటుంది కార్లు అనేసరికి మనకి బెంజ్ కార్ అనేది బాగా గుర్తుంటుంది. ఓకే, అందరికీ బెంజ్ కార్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా, బాగుంటుంది, అంటే ఒక రిచ్ లుక్ అనమాట ఇది. సో పెట్రోల్ కార్ అనేది ఏంటి, కార్ ఇంజిన్స్ ఎవరు బిల్డ్ చేశారంటే కార్ల్ బెంజ్ అనే సైంటిస్ట్ అనమాట. అది అతను. సో నికోలస్ కాగ్నల్ అండ్ కార్ అంటే ఇంటర్నల్ కంబషన్ సంబంధించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కార్ల్ బెంజ్ ఎప్పుడంటే 1885. హూ ఇన్వెంటెడ్ బ్యాండెడ్ ఉంది, మనకి ఏదైనా దెబ్బ తగిలితే బ్యాండ్ చుట్టుకుంటాం కదా, సో అది ఎవరు కనిపెట్టారు అని అడుగుతున్నారు. అండ్ యార్లీ డిక్సన్. సో ఇప్పుడు 1920 థామస్ ఆండర్సన్ అండ్ జాన్సన్ and plus early Dodson did his invention for his wife Joseph, who often cut and burned herself while cooking. సో వాళ్ళ ఆవిడ
సో కట్ అయ్యి కుక్ చేసుకునేటప్పుడు కట్ అయితే సో దీంతో ఇది బ్యాండేజ్ అనేది కనిపెట్టడం జరిగింది, బ్యాండేడ్. హూ ఇన్వెంటెడ్ మొబైల్ ఫోన్ కనిపెట్టింది ఎవరు అంటే మార్టిన్ కోపర్. అండ్ నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ బైఫోకల్ లెన్స్. ఇప్పుడు మనకి కాన్వెక్స్ లెన్స్ చూసాం, కాన్కేవ్ లెన్స్ చూసాం, ఇవి బైఫోకల్ లెన్స్ ఎవరు కనిపెట్టారంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఓకే, ఇది ఈరోజు వరకు. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.